పత్రిజీకి ప్రతిరూపం పిఎంసి. పిఎంసి ప్రేక్షక దేవులందరికీ నమస్కారం. బిఎంఎస్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఇవాళ మనం పత్రిజీ కోర్ టీచింగ్స్ గురించి తెలుసుకుందాం. మరి ఈ అంశం పైన మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు స్పిరిచువల్ సైంటిస్ట్ ఆనంద్ బుద్ధ గారు. మరి ఆయన్ని అడిగి ఈ విషయాల గురించి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. వెల్కమ్ టు ది షో. థ్యాంక్ యూ. ఎస్ సార్. మరి పత్రిజీ ఎంతో అద్భుతమైన టీచింగ్స్ మనకి చెప్పడం జరిగింది. దాంట్లోంచి ముఖ్యంగా కోర్ టీచింగ్స్ అన్నవి చాలా ఉన్నాయి. ఆ అంశం పైన మాకు కొంచెం చెప్తారా? చాలా అద్భుతమైనటువంటి జ్ఞానం ఇది. హ్మ్. పత్రిజీ అందించినటువంటి జ్ఞానాన్ని బ్రహ్మజ్ఞానం అంటాం. ఓకే. అది మామూలు జ్ఞానం కాదు. హ్మ్. ఒక మానవుడు తన లోపల ఉన్నటువంటి మాధవుడితో కనెక్ట్ అయ్యి, హ్మ్. ఒక నరుడు తన లోపల ఉన్నటువంటి నారాయణుడితో కనెక్ట్ అయ్యి జీవించేటువంటి జీవితానికి అవసరమైనటువంటి బ్రహ్మజ్ఞానాన్ని అందించినటువంటి వ్యక్తి బ్రహ్మర్షి పత్రిజీ. ఎస్. ఆ జ్ఞానాన్ని అత్యంత సులువుగా, హ్మ్. అత్యంత సరళంగా, సహజమైన పద్ధతిలో, సింపుల్ టెక్నిక్స్లో ఈ భూమండలం మీద ఎవరైనా అందించారంటే వన్ అండ్ ఓన్లీ బ్రహ్మర్షి పత్రిజీ. హ్మ్. సాధనను చాలా సులభతరం చేశారు హ్మ్. పత్రిజీ సార్. మెయిన్గా మనం ఫస్ట్ పాయింట్లో సాధన అనేటువంటి విషయానికి వస్తే, ఈ సాధనలో ఆశ్రమాలలో ఎంతోమంది గురువులు హ్మ్. సాధనను ఎంతో కాంప్లికేటెడ్గా ఉన్న పరిస్థితుల నుంచి, అసలు సాధన అనేది ఇంట్లో వంట చేసుకునేటువంటి వ్యక్తుల దగ్గర నుంచి, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు, అది ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఏ పరిస్థితుల్లోనైనా నీ సాధన నువ్వు చేసుకోవచ్చు అన్నంత సింపుల్ చేసి పడేశారు ఆయన. హ్మ్. చాలామందికి సాధన చేయాలి, ధ్యానం అనగానే హ్మ్. అందరికి అర్థమయ్యే విషయం ఏంటంటే హిమాలయాలకు పారిపోవాలి, హ్మ్. లేకపోతే ఏ కొండలకో వెళ్ళాలి, ఏ ఎస్. పర్వతాల మీదకో వెళ్ళాలి, ఎక్కడికో పారిపోయి ఎక్కడో చేసుకునేది ధ్యానం అనుకునేవారు. హ్మ్. అసలు పత్రి సార్ అంటూ వచ్చాక, అరే బాబు, ధ్యానం అనేది నీ ఇంట్లో నువ్వు ఎక్కడుంటే అక్కడ చేసుకోవచ్చు రా నాయన, హ్మ్. నీ ఆఫీస్లో నువ్వు చేసుకోవచ్చు, ఎస్. నువ్వు ఎక్కడుంటే అక్కడ చేసుకోవచ్చు. హ్మ్. ఫ్లైట్లో వెళ్తున్నావా, హాయిగా కూసో, హ్మ్. ఏం చేస్తావు? ఎస్. బస్సులో వెళ్తున్నావా, కూర్చో హాయిగా. హ్మ్. ట్రైన్లో వెళ్తున్నావా, కూర్చో హాయిగా. సో నువ్వు ఎక్కడైనా చేయొచ్చు. హ్మ్. తర్వాత సాధనకు చాలామంది ఏమని చెప్పేవాళ్ళు, బ్రహ్మ ముహూర్తాలలో చేయాలి, లేకపోతే ఈ ముహూర్తాలలో చేయాలి, ఆ ముహూర్తాలలో చేయాలి, హ్మ్. తెల్లవారుజామున లేయాలి, స్నానాలు చేయాలి, ఎన్నో రకాల హ్మ్. నియమాలు, నిబంధనలు. హ్మ్. పత్రి సార్ ఏం చెప్పాడు, నీ బుద్ధి పుట్టినప్పుడు చేరా నాయన, చెయ్యాల్సింది నీ సహజంగా జరుగుతున్న శ్వాసను గమనించడం. ఎస్. సాధన అనేటువంటి విషయాలలో ఉండేటువంటి అనేక రకాలైనటువంటి వాదనల నుంచి, హ్మ్. ఆ యొక్క కండిషన్స్ నుంచి, ఆ యొక్క రూల్స్ నుంచి అన్నింటినీ పక్కన పడేసి హ్మ్. నువ్వు ఎప్పుడైనా చేసుకోవచ్చు, నువ్వు హాయిగా. ఎస్. ఓకే, దీనికి ఏ సమయము లేదని చెప్పేశారు ఆయన. హ్మ్. సాధన అనేటువంటి దాన్ని అత్యంత సరళతరం చేసినటువంటి ఒక మహాజ్ఞాని పత్రి సార్. హ్మ్. ఆ సాధన వల్ల ఈరోజు కొన్ని కోట్ల మంది చేస్తున్నారు హ్మ్. ప్రతిరోజు ధ్యానం. పత్రి సార్ వల్ల, ఆయన అందించిన జ్ఞానం వల్ల హ్మ్. ఈ భూమండలంలో అన్ని దేశాలలో కొన్ని కోట్ల మంది చేస్తున్నారు. హ్మ్. ఎందుకంటే ఆయన అంత సింప్లిఫై చేసేసారు సాధనని. ఎస్. ఈరోజు ఒక రిక్షా దొక్కుకునేవాడు, ఒక కూరగాయలు అమ్ముకునే వాళ్ళు, హ్మ్. రోడ్లను శుభ్రపరిచే వాళ్ళు, ఎస్. అక్కడి నుంచి మొదలు పెడితే పైన పిఎం వరకు హ్మ్. ప్రతి ఒక్కరు అద్భుతమైనటువంటి ధ్యానం చేయడానికి హ్మ్. ఎటువంటి స్థాయిలో ఉన్న, ఎటువంటి లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళైనా ఈ సాధన చేయవచ్చు అనంత సులభతరం చేసేసారు, కింద ఎస్. నుంచి పై వరకు. హ్మ్. బుద్ధుడు ఆయన కనిపెట్టినటువంటి ఆ యొక్క పద్ధతిని, హ్మ్. ఆనాపానసతి, పాలీ భాషలో ఉండేటువంటి ఆ యొక్క ఆనాపానసతిని తెలుగులో సింపుల్గా శ్వాస మీద ధ్యాస అనేటువంటి ఆ యొక్క వాక్యంతో తన జీవితం అంతా అదే చెప్పించాడు ఆయన. ఎస్. రామనామస్మరణ చేస్తారు జీవితం అంతా అంటారు చూడు, హ్మ్. కోటి రామనామ జపం ఇట్లా హ్మ్. ఉంటాయి చూడు. ఎస్. అట్లా పత్రి సారు కోట్ల జపం చేశాడు శ్వాస మీద ధ్యాస అని. హ్మ్. ఆయన నోరు విప్పితే ఆయన జీవితం అంతా ఒకటే ఒకటి చెప్పడానికి వచ్చాడు, హ్మ్. శ్వాస మీద ధ్యాస. ఆయన జీవితం అంతా ఇదే చెప్పాడు ఆయన. దీంట్లో ఏ నియమాలు, నిబంధనలు లేవు. హ్మ్. అత్యంత సులభతరం చేశారు. ఎస్. పత్రిజీ సెకండ్ కోర్ టీచింగ్స్లో అత్యంత ప్రాముఖ్యతనిచ్చింది వెజిటేరియనిజంకి. హ్మ్. ఎందుకంటే నువ్వు ఏం తింటే అది అవుతావు. ఎస్. ఎటువంటి తిండి తింటే అటువంటి ఆలోచనలు వస్తాయి. హ్మ్. తామసికమైనటువంటి ఆహారాన్ని మనం తీసుకున్నప్పుడు అటువంటి ఆలోచనలే వస్తాయి. హ్మ్. రజోగుణానికి సంబంధించిన ఆలోచన,
ఫుడ్ తీసుకున్నప్పుడు అటువంటి ఆలోచనలు వస్తాయి. ఎస్. సాత్వికమైన ఆహారం తీసుకున్నప్పుడు సాత్విక ఆలోచనలు వస్తాయి. మనం గమనిస్తే బ్రాహ్మణుల దగ్గర చాలా అద్భుతమైన జ్ఞానం ఉంటుంది. ఎస్. బ్రాహ్మణుల దగ్గర ఎందుకు అంత జ్ఞానం ఉంటుందంటే వాళ్ళు తీసుకునే ఆహారం చాలా సాత్విక ఆహారం. ఏ ఆహారం పడితే ఆహారం తీసుకోరు వాళ్ళు. ఎస్. శుచి, శుభ్రత చాలా ఇంపార్టెంట్ ఆహారంలో. ఏది పడితే అది గడ్డిలాగా తినకూడదు. తింటే దాని యొక్క సాఫ్ట్వేర్ అంతా ఆ పదార్థం తాలూకా విషయ ఆ జ్ఞానం అంతా మనకు వచ్చేస్తుంది అది. ఎస్. ఇప్పుడు మనం కొన్ని పదార్థాలు తింటాం, మసాలాలు, భయంకరమైన మసాలాలు ఇవన్నీ తిన్నారనుకో ఆలోచనలు ఒక రకంగా ఉంటాయి. ఎస్. జస్ట్ సాత్వికంగా ఉండేటువంటి ఆహారం తీసుకున్నప్పుడు మన థాట్స్ డిఫరెంట్గా ఉంటాయి. అంటే ఫుడ్కి థాట్స్కి చాలా సంబంధం ఉంది. చాలా ఇంపార్టెంట్ ఇది. ఎస్. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే పత్రి సారు 2వ పాయింట్లోనే ఆయన వెజిటేరియనిజం అనే దానికి అంత ప్రాముఖ్యతనిచ్చారు. ఈ వెజిటేరియనిజం కాకుండా ఈ భూమండలం మీద నాన్ వెజిటేరియన్ అనేది అత్యంత భయానకంగా భయంకరంగా ఉంది. ఎస్. వెజిటేరియన్ హోటల్స్ తక్కువ, నాన్ వెజిటేరియన్ హోటల్లే ఎక్కువ. మనుషులలో అజ్ఞానం శివతాండవం చేస్తోంది, పరాకాష్ఠలో ఉంది. సారు అన్ని సంవత్సరాలు ప్రయత్నం చేస్తే మార్పు ఎంటైర్ ఈ భూమండలం మీద ఉన్నటువంటి జనాభాతో పోలిస్తే ఏ 1% మారారు. 1% కూడా మారినట్టే నా దృష్టిలో. ఎస్. అంటే ఆ 1% మారడానికి కూడా, ఆ 1% లోపు మారడానికి కూడా ఆయన ఇన్ని సంవత్సరాలు కృషి చేయాల్సి వచ్చింది. అంటే మనుషులలో ఆ ఎరుక రావడానికి, ఆ జ్ఞానం రావడానికి ఎన్ని జన్మలు పడుతుంది చూడు. ఆషామాషి విషయం కాదు ఇది. అంత వర్క్ చేస్తే, ఇంతమంది పిరమిడ్ మాస్టర్లు వర్క్ చేస్తే తయారైన వాళ్ళు ఎంతమంది నాన్ వెజిటేరియన్ నుంచి వెజిటేరియన్స్ అయ్యారు. ఇప్పుడు ప్రస్తుతం ఏం జరుగుతుంది భూమి మీద, కులాల ప్రకారం, మతాల ప్రకారం ఎవరైతే తినకూడదో వాళ్ళు కూడా తినడం మొదలుపెట్టారు. మాయ అన్నది అంత ప్రచండంగా ఉంది ఇప్పుడు భూమి మీద. ఎస్. ఆ మాయ నుంచి బయటికి రావడం అన్నది చాలా ఇంపార్టెంట్. అందుకే పత్రి సారు వెజిటేరియనిజంకి అంత ప్రాముఖ్యతనిచ్చారు. ఏ మూమెంట్ ఈ భూమండలం మీద చెప్పలేదు ఇంత గట్టిగా వెజిటేరియనిజం గురించి. ఎస్. అంత గట్టిగా చెప్పిన ఏకైక వ్యక్తి పత్రి సార్. నువ్వు ధ్యానం చేయకపోయినా పర్లా, కానీ దయచేసి శాకాహారి మాత్రం కా. అదే ఆయన రిక్వెస్ట్ చేశారు. ఎస్. నాకున్న ఒకే ఒక కోరిక అహింసాయుత భూమాత సాక్షాత్కారం, నాకున్న ఒకే ఒక కోరిక అని చెప్పారు ఆయన. అంటే అది ఎంత ఇంపార్టెంటో అర్థం చేసుకోవాలి. ఎస్. చాలా మందికి అర్థం కాదు. మనము ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూసే వాళ్ళు చాలా మందికి కూడా ఆ నాన్ వెజిటేరియన్ నుంచి బయటికి రావాలనుకున్నా ఆ మనసు పట్టి పీడిస్తుంటుంది, ఎస్. ఆ మాయ బంధించేస్తుంది. అంత ఈజీ కాదు. ఎంతో ఎరుక ఉంటే తప్ప దాని నుంచి బయటికి రాలేదు. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. దీని నుంచి బయటకు రావాలంటే కొన్ని టిప్స్ అని చెప్పగలుగుతారా? 100%. ఎస్. దానికి సంబంధించిన విజ్డమ్ ఇవ్వాలి. ఇప్పుడు చాలా మంది వెగన్స్ అవుతున్నారు. ఎందుకు వెగన్స్ అవుతున్నారు? ఆ పాల పదార్థాలు చాలా క్రూరమైనటువంటి పద్ధతులలో పాలు తీసుకుంటున్నారు. దానివల్ల ఆ జీవులు ఎంత హింసపడుతున్నాయి అని తెలిసే కదా వెగన్స్ అవుతున్నారు. అరే బాబు, నువ్వు పాలు తీసుకోవడానికి ఆలోచిస్తుంటే మరి ఏకంగా జంతువులనే చంపేస్తే, అవి ఇబ్బంది పడుతున్నాయని వెగన్స్ అవుతున్నారు. మరి ఏకంగా జంతువులనే చంపేస్తే, ఆ పక్షుల్ని చంపేస్తే, ఆ సరీసృపాలను చంపేస్తే ఎట్లా? అవునా కదా? సో అందుకే పత్రి సార్ కోర్ టీచింగ్స్లో శాకాహారానికి పెద్దపీట వేశారు. మాంసాహారం అన్నది కనుక మనం మానకపోతే ఈ ఆత్మ అంటే ఈ స్థితి ఎదగడానికి, మన జ్ఞానం పెంచుకోవడానికి కొన్ని జన్మలు పడతాయి, సంవత్సరాలు కూడా కాదు. ఓకే. అంత ఆషామాషి విషయం కూడా కాదు. అది చాలా కఠినమైనటువంటి పరీక్ష ఇది. తినడానికి రుచికి అలవాటు పడిన ఒక మనిషి దాని నుంచి బయటికి రావాలంటే అతనికి ఎంతో జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానాన్ని అంతా ఒక్కసారి తనలో తను ఆలోచించుకుంటే, ఆ జ్ఞానాన్ని పెంపొందించుకుంటే ఆటోమేటిక్గా మానేస్తాడు. ఇప్పుడు విషయం అని తెలిస్తే నువ్వు విషయం అని తాగుతావా? 100 కోట్లు ఇచ్చినా తాగుతావా? తాగవు కదా. అది విషయం కంటే డేంజరు. ఆ విషయం తెలుసుకుంటే వాడే మానేస్తాడు. తెలియక ఇదంతా అజ్ఞానం వలన, మూర్ఖత్వం వలన తెలుసుకుంటే మానేస్తాడు. ఈ కోర్ టీచింగ్స్లో ఇంకొక మెయిన్ సార్ తీసుకునేది ఏంటంటే పిరమిడ్ ఎనర్జీని. అసలు మన స్పిరిచువల్ సొసైటీ పేరే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అని పెట్టారు సార్. ఎందుకని? వన్ అండ్ ఓన్లీ రీజన్, మనుషులు శక్తివంతంగా ఉండాలి. శక్తి ఉన్నప్పుడే మనిషి అద్భుతంగా పనిచేస్తాడు. తన పర్పస్ని తను పండించుకుంటాడు ఈ భూమి మీద. శక్తికి ప్రత్యామ్నాయ మార్గాలు ఎన్నో ఉన్నాయి. సహజంగానే మనిషి మంచి ఆలోచనలతో ఉంటే, మంచి
నమ్మకాలతో జీవిస్తుంటే శక్తి ఎప్పుడు వస్తూనే ఉంటుంది. సరికాని ఆలోచనలు, సరికాని నమ్మకాలు, సరికాని మాటలు ఉన్నప్పుడే శక్తి వృధా అవుతుంది. కానీ మనిషి తెలుసో తెలియకో తప్పిదాలు జరుగుతూ ఉంటాయి, ఆ శక్తి పోతూ ఉంటుంది. అందుకే సార్ ధ్యానం అని చెప్పారు ఫస్ట్. 2 ఫుడ్ ద్వారా శక్తి పోతుంది కాబట్టి సరి అయిన ఫుడ్డే తీసుకోవాలని చెప్పాడు. ఓకే. 3rd పాయింట్, ఇది ఒక ప్రత్యామ్నాయం పిరమిడ్ అనేది. ఓకే. ఈ పిరమిడ్ వల్ల ఇతోధికమైనటువంటి శక్తిని తీసుకుంటాం. అందుకే ఆయన టీచింగ్స్లో ప్రతిదీ యూనికే. పిరమిడ్ ఎనర్జీని ఎవరైతే వాడతారో వాళ్ళకి తొందరగా ఎనర్జీ వచ్చేస్తుంది, తొందరగా ఆ ఎనర్జీని మనం రిసీవ్ చేసుకుంటాం. అండ్ ఆ పిరమిడ్లో ధ్యానం 3 రెట్లు శక్తి అధికం. 3 టైమ్స్ ఎక్స్ట్రా ఎనర్జీ. నువ్వు ఒకసారి కూర్చుంటే 3 టైమ్స్ ఎక్స్ట్రా ఎనర్జీ వస్తుంది. అది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి పిరమిడ్ గురించి చాలా విస్తారంగా, చాలా విశేషంగా చెప్పారు పత్రి సార్. దాన్ని మనం యూజ్ చేసుకోవాలి అని చెప్పేసి. పత్రి సార్ ఎప్పుడు బుద్ధుడి ప్రస్తావన ఎక్కువ తీసుకొస్తాడు. ఎందుకంటే ఆనాపానసతి అనేది వచ్చింది బుద్ధుడి వల్ల. బుద్ధుడు ఆయన రియలైజేషన్స్ ఏంటి, అసలు ఈ దుఃఖం అనేది ఎందుకుంది అని ఆలోచన ఆయనకి. అవును, అంతే కదా. అవును. ఎప్పుడు బయటికి పోని వ్యక్తి తన డ్రైవర్తో బయటికి వెళ్ళినప్పుడు రోగులందరినీ చూసి ఏంది ఇదంతా, దుఃఖం అనేది అంతటా ఉంది, ఎందుకుంది, దుఃఖం అంతటా ఉందన్నది ఫస్ట్. ఈ దుఃఖం ఉండడానికి రీజన్ ఏంటి, తృష్ణ, కోరిక. మితిమీరిన కోరికలు ఎందుకున్నాయి, అవిద్య, అజ్ఞానం వల్ల. ఈ అవిద్య, ఈ అజ్ఞానం పోవాలంటే ఏం చేయాలి, దానికోసమే కదా అష్టాంగ యోగ మార్గం పెట్టారు. ఈ అష్టాంగ యోగం అనేటువంటి ఈ 8 సూత్రాలు ఎవరైతే పాటిస్తారో వాళ్ళకి ఈ దుఃఖం నుంచి బయటకు వచ్చేస్తారు. ఓకే. ఈ అష్టాంగ యోగాన్ని పత్రి సార్ ఎంత అద్భుతంగా వర్ణిస్తుంటారు ఆల్వేస్. అందుకే బుద్ధుడి యొక్క టీచింగ్స్ అన్నవి మోర్ ఇంపార్టెంట్. బుద్ధుడి యొక్క జీవిత చరిత్రను, బుద్ధుడి యొక్క జ్ఞానాన్ని మనందరం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీకి, ఈ మూమెంట్కి మూలం బుద్ధుడు. కాబట్టి బుద్ధ టీచింగ్స్ ఎప్పుడు మనం తెలుసుకుంటామో దెన్ మనం ఆటోమేటిక్గా మన అజ్ఞానం నుంచి, మన అంధకారం నుంచి మనం బయటకు వచ్చేస్తాం. పత్రి సార్ టీచింగ్లో బుద్ధుని యొక్క టీచింగ్స్ కోరుగా అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు పత్రి సార్. అలాగే కర్మ సిద్ధాంతం, లా ఆఫ్ కర్మ ఆల్వేస్ సార్ టీచ్ చేస్తూనే ఉంటారు. చిన్నప్పటి నుంచి కొన్ని 100ల సార్లు విని ఉంటాను నేను. విత్తు బట్టే చెట్టు. అంటే నువ్వు ఏ విత్తు విత్తుతావో అదే చెట్టే కదా వస్తుంది. నువ్వు వేప విత్తనం విత్తితే మామిడి చెట్టు రాదు. అలానే నీ జీవితంలో ఏం జరుగుతున్నా అవి నువ్వే విత్తావు, అవి నీ విత్తనాలే. ఓకే. నువ్వు ఏ విత్తనం అయితే వేసావో అదే ఫ్రూటే ఇప్పుడు నువ్వు తింటున్నావు. చాలామంది మన జీవితంలో జరిగే విషయాలకు వీడు కారణం, వాడు కారణం, ఎదురింటోడు కారణం, పక్కింటోడు కారణం, ఇట్లా చాలా నా జీవితాన్ని వీడు నాశనం చేశాడు ఇలా మాట్లాడుతూ ఉంటారు. నీ జీవితం ఎలా ఉన్నా దానికి కారణం నువ్వే. ఎందుకంటే అలాంటి విత్తనాలు వేసుకున్నావు నువ్వు. అలాంటి వృక్షాలే వచ్చాయి, దాని తగ్గ పండ్లే వచ్చాయి. మనం ఎక్కడైనా మన జీవితంలో బాధపడుతున్నాము అంటే కనుక వెనక్కి తిరిగి చూసుకోవాలి. కర్మ సిద్ధాంతం ఏంటి, ఏ కర్మలో మనం ఇరుక్కుపోయాము, ఎటువంటి కర్మలలో మనం చిక్కుకున్నాము, సరికాని కర్మలు ఏం చేశాము, వెంటనే రియలైజ్ అయ్యి దాని నుంచి బయటకు రావాలి. దాన్ని మొత్తం మారిపోతుంది సినారియో. అదర్వైజ్ కొన్ని జన్మలు పడతాయి దాంట్లో. ప్రతి విత్తనంలో కూడా ఒక మహావృక్షం ఉంటుంది. ఇంత చిన్న విత్తనంలో ఒక పెద్ద మర్రి వృక్షం దాగి ఉంటుంది. ఎప్పుడు ఆ వృక్షం బయటకు వస్తుంది, దానికి కావాల్సిన నీరు, పోషకాలు అందినప్పుడు. అడవుల్లో అయినా, ఇంట్లో పెంచుకునేవైనా, దేనికైనా దానికి కావాల్సినటువంటి వాటర్, దానికి కావాల్సినటువంటి పోషకాలు అందినప్పుడు, సూర్యరశ్మితో సహా ఆ యొక్క వృక్షాలు అద్భుతంగా ఎదుగుతాయి. అదర్వైజ్ అవి విత్తన రూపంలోనే ఉంటాయి. అలానే చాలామంది ఆత్మలు, చాలామంది మనుషులు, ఈ ఆత్మలు ప్రతి ఒక్కరిలో బీజ దశలో ఉన్నాయి, బీజ రూపంలో ఉన్నాయి. వీటికి కావాల్సిన జ్ఞానాన్ని కనుక ఇచ్చామనుకో, ఆ పోషకాలను, వాటర్ని, అంటే ఎదగడానికి ఆ బీజ రూపంలో ఉన్న ఆత్మ ఎదగడానికి కావాల్సిన పోషకాలు అంటే జ్ఞానాన్ని అందించినప్పుడు అవి మహావృక్షాలు అవుతాయి. అట్లా పత్రి సార్ మిమ్మల్ని ఒక వృక్షంగా తయారు చేశారు, నన్ను ఒక వృక్షంగా తయారు చేశారు, మన లాంటి వాళ్ళను కొన్ని 100ల మంది వృక్షాలను తయారు చేశారు. అందుకే పిఎస్ఎస్ఎం అనేది నిలబడింది.
అదర్వైజ్ ఎలా నిలబడుతుంది? అవును. సార్ వెళ్ళిపోయినప్పుడే వెళ్ళిపోవాలి, హ్మ్. ఏం ఉండకోకుండా. యెస్. ఈరోజు ఇలా నిలబడింది కారణం ఏంటంటే మహావృక్షాలను తయారు చేశాడు ఆయన. Yes. విత్తనాల రూపంలో ఉంచలేదు. హ్మ్. మీరు నేను విత్తనాల రూపంలో లేము. హ్మ్. ఈరోజు ఇంత పెద్ద బాధ్యతను తీసుకొని యెస్. ఈ బాధ్యతలో తలమునకలైపోయి మనం ఇన్వాల్వ్ అయిపోయి జీవిస్తున్నాం. హ్మ్. రేయింబవళ్ళు తేడా లేకోకుండా వర్క్ చేస్తున్నాం. అవును. పూర్తి కమిట్మెంట్తో పనిచేస్తున్నాం. ఇంత పని చేయడానికి కారణం ఏమి? ఈ బీజంలో ఇది ఒక మహావృక్షమైంది. ఇది యెస్. ఈ వృక్షం నుంచి ఇప్పుడు పండ్లు వస్తున్నాయి. హ్మ్. ఈరోజు ఎంతో జ్ఞానాన్ని ఈ ప్రపంచానికి ఇస్తున్నాం మనం. అవును. మనకు తెలిసిన జ్ఞానాన్ని మనం ఈ ప్రపంచానికి అందిస్తున్నాం. హ్మ్. మన నుంచి ఫ్రూట్స్ వెళ్తున్నాయి. హ్మ్. అలా తయారు చేసుకున్నాడు ఆయన. యెస్. మనకు కావాల్సిన పోషకాలన్నీ ఇస్తూ వచ్చాడు. హ్మ్. గంటలు గంటలు ధ్యానం చేయించాడు. హ్మ్. ఎన్ని గంటల సాంగత్యం ఉందో ఆయనతో మనకు ఈ Hmm. జీవిత కాలంలో. యెస్. ఓకే, అనంతమైన జ్ఞానాన్ని ఇచ్చారు. హ్మ్. ఆయన ఏదైతే చేశారో ఆ కర్మ చేశారో దాని ఫలితం ఇప్పుడు నడుస్తుంది. యెస్. అలాగే మన జీవితంలో కూడా మనం చేసే కర్మను బట్టే మన జీవితంలో ఫలితాలు ఉంటాయి. హ్మ్. కర్మ సిద్ధాంతం గురించి చాలా గొప్పగా చెప్పేవారు ఎప్పుడైనా. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. సార్ లా ఆఫ్ కర్మ అంటే కర్మ సిద్ధాంతం గురించి చెప్పినట్టుగా ఇంకా వేరే సిద్ధాంతాలు కూడా ఆయన చెప్పారు. అంటే లా ఆఫ్ అట్రాక్షన్ గురించి కానీ లేకపోతే ఇంకా రకరకాల స్పిరిచువల్ లాస్ అయినా ఉన్నాయి, దాని గురించి అయినా వివరించి చెప్పారు. యా ఎస్. సారు మన జన్మల గురించి చెప్పారు. అంటే లా ఆఫ్ ఇన్కార్నేషన్ అని చెప్పచ్చా? యా మనం ఇప్పుడు ఉన్నాము అంటే మనకు ఒక గతం ఉంటుంది, ఓకే. మనకు భవిష్యత్తు కూడా ఉంటుంది. మన గతం మనం తెలుసుకోకపోతే ప్రస్తుతం మనం చేసే పనిని 100% చేయలేం. మన గతం ఏంటో మనకు తెలిస్తే ఈ ప్రస్తుతంలో చేయాల్సిన పని మనం అద్భుతంగా చేస్తాం. ఒక ఆత్మ సగటున కొన్ని వందల జన్మలు తీసుకుంటుంది. అవును. తన ఎవల్యూషన్ ఎస్ ప్రాసెస్లో. ఈ ఎవల్యూషన్ ప్రాసెస్లో ఎన్నో జన్మల్ని తీసుకునేటువంటి ఈ ఆత్మ ఏ గుణానికి ఎన్నెన్ని జన్మలు పడుతుంది, ఎన్నెన్ని తీసుకుంటుంది అనేది తన ఇచ్చ మీద ఆధారపడి ఉంటుంది, తన నేర్చుకోవడం మీద ఆధారపడి ఉంటుంది. ఎస్. తెలివైన ఆత్మ ఒకటే జన్మలో కొన్ని వందల జన్మల్ని దాటేస్తుందని చెప్పారు సార్. అట్లా ప్రతి పిరమిడ్ మాస్టరు ఒకటే బర్త్లో కొన్ని వందల జన్మల్ని దాటేస్తున్నారు. ఎస్. అటువంటి జ్ఞానాన్ని ఇస్తున్నారు పత్రి సార్. అందుకే ఏం చెప్తారు సారు, నీ ఇన్కార్నేషన్ సెంటర్ నువ్వు తెలుసుకోవాలి ఖచ్చితంగా. తెలుసుకున్నప్పుడు నువ్వు ఈ ప్రస్తుతంలో చాలా అద్భుతంగా జీవించగలవు అండ్ చాలా తెలివైన ఆత్మగా జీవించగలవు. అప్పుడు ఒకటే జన్మలో కొన్ని వందల జన్మల్ని దాటేయడానికి అవకాశం ఉంటుంది. ఇది లా ఆఫ్ ఇన్కార్నేషన్. ఆయన దగ్గర ఉన్న నేచర్ ఏంటంటే ఎప్పుడు ఇవ్వడం, ఇచ్చేవాడికే పొందడం అనే అర్హత ఉంటుంది. ఆయన దగ్గర ఏదున్నా అది ఇచ్చేవాడు ఎప్పుడు. ఇవ్వడం గురించి ఎప్పుడు చెప్పేవాడు ఆయన. అంటే దీన్ని లా ఆఫ్ గివింగ్ అని చెప్పచ్చు. లా ఆఫ్ గివింగ్. లా ఆఫ్ రిసీవింగ్ ఆల్సో ఇంపార్టెంట్. కరెక్ట్. గివింగ్ ఎంత ఇంపార్టెంట్, రిసీవింగ్ కూడా అంతే ఇంపార్టెంట్. ఓకే. ఆయన ఈ భూమండలానికి తన జ్ఞానాన్ని ఇచ్చాడు, తన సమయాన్ని ఇచ్చాడు, తన మేధస్సుని ఇచ్చాడు. అద్భుతమైనటువంటి సేవ చేశారు ఈ భూమండలానికి. ఆయన ఎంతైతే చేశాడో ఈ యూనివర్స్ కూడా పత్రిజీని అలానే చూసుకుంది. ఎక్కడ ఏది తక్కువ లేకుండా ఆయన ఈ భూమి మీద ఒక కింగ్ లాగా జీవించాడు. ఆయనలాగా జీవించినటువంటి వాళ్ళు చాలా తక్కువ. ఆయన ఎలా అయితే ఉన్నాడో, లోపల ఏదైతే ఉండేదో దానికి అనుగుణంగానే జీవించేసేవాడు. అందరూ అలా జీవించలేరు, అందరూ అలా కాదు. చాలా డిఫికల్ట్ అలా జీవించడం. ఇంత పెద్ద మూమెంట్, ప్రతి ఒక్కళ్ళకి కంప్లీట్ ఫ్రీడమ్ ఇచ్చేసి అలా ఉండడం అనేది చాలా చాలా పెద్ద విషయం. అది ఏ మూమెంట్లో ఉండదు అట్లా. అంత ఫ్రీడమ్ ఇచ్చేసి మీరు చక్కగా ఎదగండి అని చెప్పేసి ఎవరు చెప్పరు. దానివల్ల డ్యామేజ్ జరుగుతుందని భయపడతారు గురువులు. కానీ పత్రిసార్లో భయం అనేది ఆయన డిక్షనరీలో లేదు. అదేదో సినిమాలో డైలాగ్ ఉంటుంది చూడు, భయం అనేది నా బయోడేటాలోనే లేదురా అని. అట్లా పత్రిసార్కి ఫియర్ అనేది లేదు. తర్వాత ఆయనకి ఏ విషయంలో ఫియర్ ఉన్నా అదే వేస్తాడు. దాని నుంచి బయటకు రావాలనుకుంటాడు, ఆయన ఓవర్కమ్ చేయాలనుకుంటాడు, దాంట్లో ఉండాలనుకోడు. అంటే ఫస్ట్ ఆయనకి ఏ భయం ఉందో అదే ఫస్ట్ కంప్లీట్, అదే దాంతోనే మొదలు పెట్టేస్తాడు, అదే వేస్తాడు. ఓకే. మెయిన్గా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే పత్రి సార్ యొక్క స్టైలే యూనిక్ స్టైల్. డిఫరెంట్ వేలో వెళ్తూ ఉంటాడు, డిఫరెంట్ పంతాన్ని ఎంచుకుంటాడు. అంటే ఆయన నేచర్లోనే ఉంది ఇవ్వడం అనేది. ఆల్వేస్ గివింగ్ 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 గివింగ్. ఆయనకు వచ్చిన ఆయన ఎప్పుడు చెప్పేవాడు, జీతం ఎంత వస్తే అన్ని బుక్స్ కొనడం, అందరికి పంచడం. ఆయన దగ్గర పాపం ఏం లేకపోయినా ఇతరులతో ఆయన ఇప్పించేవాడు ఏదైనా సరే. ఓకే. ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చి సార్ నాకు ఇది కావాలంటే ఇది కావాలంటే చూడండి చూసి ఇచ్చేయండి. ఆయన నో చెప్పిన సందర్భాలు చాలా తక్కువ. ఎవరు ఏది అడిగితే అది ఎస్ 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 ఎస్. ఆయన నోరు తెరిస్తే ఎస్సే, నో అనే పదం లేదు ఆయనకు. ఆయన డిక్షనరీలో అతి ఉన్నప్పుడు నో చెప్తాడు ఖచ్చితంగా.
ఎందుకంటే అతి వల్ల ప్రమాదం వస్తుంది కాబట్టి. అవును. పత్రి సార్ ఎప్పుడు పెద్దపీట వేశారు, ఉమ్, ప్రతి విషయంలోనూ పెద్దపీట వేశారు. yes. అందుకే ఆయన ఇవ్వడంలో కింగ్. ఉమ్, ఆ నేచర్ కూడా ఏం చేసింది, ఎవరైతే ఇస్తారో తిరిగి రిసీవ్ చేసుకోవడానికి అంతే అర్హత ఉంటుంది ఆ వ్యక్తికి. ఉమ్, ఆయన జీవితంలో ఎన్నో అద్భుతమైనటువంటి వరాలు పొందాడు ఆయన. yes. ఆయనలాగా ఎవరు కీర్తించబడలేదు ఉమ్, ఈ భూమి మీద. ఇప్పుడు ఆయన లేడు భౌతికంగా, ఉమ్, కానీ ప్రతి ఒక్కళ్ళ హృదయంలో చోటు చేసుకున్నాడు. yes. దట్ ఈస్ ద హయ్యెస్ట్ అచీవ్మెంట్. అది ఉమ్, ఇచ్చేవాడికే పొందేదానికి అర్హత ఉంటుంది ఉమ్, అన్నది ఆయన కోర్ టీచింగ్స్లో ఎప్పుడు చెప్తూ ఉంటారు. yes. అందుకే ప్రతి పిరమిడ్ మాస్టర్ని ఏం చేశారంటే భాగస్వామ్యాలను చేసేవాడు ఆయన. ఉమ్, ప్రతి ప్రాజెక్ట్లోనూ ఉమ్, అన్ని ప్రాజెక్టులలో భాగస్వామ్యం చేసేవాడు. ఆల్వేస్ కడతాల్ ప్రాజెక్ట్ ఉంది, ఉమ్, కొన్ని లక్షల మందిని భాగస్వామ్యం చేశాడు సారు. అంటే yes. ఎంతోమంది డబ్బులు ఇస్తే కదా కడతాలు జరుగుతుంది. అవును. పిరమిడ్ వ్యాలీ విషయంలో అంతే, వశిష్ఠ గౌతమ్ విషయంలో అంతే. ఉమ్, ఈరోజు ఎన్నో పిరమిడ్లు కట్టబడ్డాయి యావత్ ప్రపంచవ్యాప్తంగా. yes. అన్ని విషయంలోనూ అంతే. అంటే దీంట్లో లా ఆఫ్ యూనిటీ అని చెప్పుకోవచ్చు. 100%. Hmm? 100%. ఎస్. అందరినే ఆయన అంటే మంచి కర్మలు చేసినప్పుడు మనకి ఆటోమేటిక్గా ఆ మంచి ఫలితాలు ఎప్పుడు ఉంటాయి మన జీవితంలో. ఆ మంచి కర్మలు చేయడానికి అవకాశం కావాలి కదా మనకు. ఆ అవకాశాలని ఆయన క్రియేట్ చేశాడు. కడతాల రూపంలో, పిరమిడ్ వ్యాలీ రూపంలో, అన్నదానాల రూపంలో, శాకాహార ర్యాలీల రూపంలో, యజ్ఞాల రూపంలో, వర్క్షాప్స్ రూపంలో, ధ్యానం క్లాసుల రూపంలో, అన్ని రూపాలలో అందరికీ డబ్బును మంచి కార్యాలకు వినియోగించడం అనేది నేర్పించారు. ఆయన అదే కనుక చేయకపోయిందంటే మనం అది ఎలా నేర్చుకుంటాం? అవును. ఇవ్వాలి అంటే కనుక ఏదో దానికి ఇవ్వాలి కదా. ఆయన ఏం చేశాడు, అటువంటి లోక కళ్యాణ కార్యక్రమాలను ఆయన స్టార్ట్ చేశాడు. అందరికీ ఒక పాజిటివిటీని, ఆ యొక్క మంచిని జరగడానికి కావాల్సినటువంటి ఆ యొక్క ప్లాట్ఫామ్ని ఆయన ఇచ్చాడు అందరికీ. అట్లా క్రియేట్ చేశాడు ఆయన. అట్లనే ఆల్వేస్ సార్ యొక్క లైఫ్ అంతా కూడా సాహసోపేతంగా ఉంటుంది. ఆయన ఎప్పుడు ఆయన నోట్లోంచి సాహసం గురించే మాట్లాడతాడు. సాహసవంతంగా జీవించాలంటాడు. మనిషి ఆశామాషగా జీవించాలని కూడా ఆయన జీవించేది సాహసవంతంగానే ఉంటుంది. ఆయన టీచ్ చేసేది కూడా సాహసాన్ని టీచ్ చేస్తాడు. ఎప్పుడు ఆల్వేస్ సాహసంతో జీవించాలంటాడు. అంటే లా ఆఫ్ బ్రేవరీ అని చెప్పచ్చు. 100%. సాహసవంతంగా మనిషి ఎప్పుడు జీవిస్తాడంటే వాడికి మినిమం ఆత్మజ్ఞానం ఉంటే తప్ప సాహసవంతంగా జీవించలేడు. మినిమంలో మినిమం ఆత్మజ్ఞానం ఉండాలి. అప్పుడే ఆ మనిషి సాహసవంతంగా జీవించగలడు. చాలా మందికి ఎట్లుంటుందంటే రొటీన్కి అలవాటు పడిపోయింటారు. మనకి ఎందుకు అబ్బా రిస్క్ ఎందుకు, ఒక ఎదిగిన ఆత్మ మాత్రమే రిస్క్ చేస్తుంది, మామూలు ఆత్మ చేయలేదు. మనకెందుకు, గడిచిపోతుంది కదా, నిమ్మలంగా ఉంది కదా, ఇట్లాంటి ఆలోచనలలో ఉంటారు. అంటే చాలా మందికి కూడా మనతో మనం కనెక్ట్ అవ్వడం అన్నది కూడా చాలా సాహసోపేతమైన 100% ఇది. ఎందుకంటే అన్ని చోట్లకి తిరుగుతాం, కానీ మన లోపల మనం వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడతారు, చాలా మంది ఇబ్బంది పడతారు. 100%. ఆయన జీవితం నుంచి ఆయన కోర్ టీచింగ్స్లో మనం ఈ సాహసం అన్నటువంటిది విశేషంగా నేర్చుకుంటాం. ఆయన ఎప్పుడు అసే ఉంటే ఉంటాం, పోతే పోతానరా, నీకేమనిపిస్తుందో ఆలోచన, అన్నీ హాయిగా జీవించు అని చెప్పేది ఒకటే, ఇతరులను ఇబ్బంది పెట్టదు. ఇతరులు ఇబ్బంది పడేటువంటి విషయాలకు గురి కాకుండా నువ్వు ఏమైనా చెయ్యి, నీకు నచ్చినట్లు జీవించు, ఆనందంగా జీవించు, సాహసోపేతంగా జీవించు, సాహసాలు చెయ్యి. ఏ మనిషి సాహసం చేసినా దానికి పెద్ద పెద్ద బహుమతులు ఉంటాయి. సాహసం అన్నది చిన్న విషయం కాదు, ఆత్మ యొక్క విశేష లక్షణం సాహసం. స్టూడెంట్స్కి ధ్యానం చెప్పడం అన్నది ఆయన చాలా ఇంట్రెస్ట్, ఆయనకి చాలా ఇష్టం. పత్రి సార్కి ఎంత ఇష్టం అంటే వాళ్ళ కోసం ఎన్నెన్ని గంటలైనా జర్నీ చేసేవారు. ఆయన వాళ్ళతో టైం స్పెండ్ చేసినప్పుడు ఎంతో ఆనందంగా ఉండేవారు. ఆయన ఆనందం అలివిగానే ఆనందం, చాలా హ్యాపీగా ఉండేవారు ఆయన. ఎందుకంటే ఆ జాయ్ అలాంటిది, బాగా ఎంజాయ్ చేస్తారు. యూత్లో కలిసిపోతాడు ఆయన. ఎందుకంటే చిన్నప్పటి నుంచే కనుక సాధన ఉంటే గొప్ప మాస్టర్లుగా తయారవుతారు. ఈరోజు మీరైనా నేనైనా ఇలా తయారయ్యి ఇంత జ్ఞానాన్ని మనం ఇతరులకు చెప్పడానికి కారణం పత్రి సార్. మనము బాగుంటాం, ఒక బాగున్న వ్యక్తి అతను బాగుంటాడు, అతని కుటుంబం బాగుంటుంది, చుట్టూ ఉన్న సొసైటీ బాగుంటుంది ఒక వ్యక్తి కనుక బాగుంటే. కాబట్టి ఎప్పుడు విద్యార్థులకు ధ్యానం చెప్పడం అనేది పెద్దపీట వేసేసాడు సార్. వాళ్ళకి ఆధ్యాత్మిక శాస్త్రం అనేది అందించబడాలి, స్పిరిచువల్ సైన్స్ అనేది అసలు ప్రతి విద్యార్థికి అది మస్ట్గా ఉండాలి అన్నది ఆయన అద్భుతంగా దానికోసం శ్రమ చేశారు. అంటే స్టూడెంట్ ఎంపవర్మెంట్ వైపు ఆయన అడుగులేసలేని చెప్పచ్చు. స్టూడెంట్స్కి అంటే ఆయనకి బేసిక్గా చాలా ఇష్టం. స్టూడెంట్స్కి ధ్యానం చెప్పడం అన్నది చాలా ఇష్టం. కొందరికి కొన్ని ప్యాషన్స్ ఉంటాయి. ఆయనకి స్టూడెంట్స్కి ధ్యానం చెప్పడం అన్నది అంత ఇష్టం.
బుద్ధుడు కూడా మహిళలకు దీక్ష ఇవ్వాలంటే ఆయన కూడా చాలా ఆలోచించాడంట. ఓకే. అట్లాంటిది పత్రి సారు అసలు మహిళలకే పెద్దపీట వేసేసాడు. ఎంత అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని, ఎంత అద్భుతమైనటువంటి స్థానాలను ఇచ్చాడో చెప్పనలవి కాదు. స్త్రీల్ని సపరేట్గా పెట్టడం, పురుషుని సపరేట్గా పెట్టడం అన్నది లేదు. అందరూ కలిసిమెలిసి ఈ ఒక నాలెడ్జ్ని తీసుకునే విధంగా కూడా చేశారని చెప్పచ్చా? అంటే ఈక్వాలిటీని తీసుకొచ్చాడు ఆయన. ఆ స్త్రీ అనేది తక్కువ కాదు. ఇంకా ఎక్కువ చెప్పాలంటే మన పిఎస్ఎస్ఎంలో స్త్రీలే ఎక్కువ, వాళ్ళే ఎక్కువ, వాళ్ళకే ఎక్కువ బాధ్యత అప్పచెప్పారు పత్రి సార్. తర్వాత ఎక్కువ మంది ఉండేది కూడా స్త్రీలే పిఎస్ఎస్ఎంలో. స్త్రీ శక్తి చాలా ఎక్కువ. ఆయన ఎప్పుడు స్త్రీలకు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. ఆ ఇంపార్టెన్స్ ఈ భూమండలం మీద ఎవరు ఇచ్చారో ఎవరు ఇవ్వలేదు తెలియదు, కానీ ఆయన మాత్రం అద్భుతంగా ఇచ్చారు. వాళ్ళు అనుకుంటే ఏదైనా చేయగలరు అన్నది వాళ్ళకి చెప్పి, వాళ్ళల్లో ఆ యొక్క నిజంగానే వాళ్ళు అనుకుంటే వాళ్ళలాగా ఎవరు ఇంకేం చేయలేరు అన్నది ప్రూవ్ చేశాడు భూమి మీద సార్. అటువంటి లేడీ మాస్టర్లతోనే ఎన్నో కార్యక్రమాలు చేశాడు, ఎన్నో లోక కళ్యాణ కార్యక్రమాలు చేశారు పత్రి సార్. అది చాలా బిగ్గెస్ట్ అచీవ్మెంట్. అది చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం అది. అంటే బుద్ధుడు లాంటి వాడే ఆలోచించినటువంటి ఆ యొక్క సిచ్యువేషన్ని సార్ చాలా ఈజీగా చేసేసారు, అలవోకగా చేసేసారు. ఆయన దగ్గర ఈ ధ్యాన శక్తి చాలా అఖండంగా ఉంది, యోగ శక్తి చాలా ఉంది. అందుకని చాలా సునాయాసంగా చేస్తారు పత్రి సార్. ఏం చేసినా అంత ఏదో పొడిచినట్లు, ఏదో చేసేసినట్లు, ఏదో దాని మీద పెద్ద ఎనర్జీ పెట్టినట్లు ఉండదు. సునాయాసంగా చేస్తారు ఆయన అన్ని. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఆయన ఎనర్జీ అలాంటిది. అట్లా ఈరోజు ఒకప్పుడు అసలు ఉమెన్ని మామూలుగానే ఇళ్లలో చాలా తక్కువగా చూస్తారు. అవును, ఎవరు మూసుకొని నీకని తెలుసు ఇట్లా మాట్లాడతారు ఉమెన్ని. అటువంటి అంటే చాలా తక్కువ చేసి చూసేటువంటి ఆ స్థితి నుంచి అసలు ఉమెనే ఫస్ట్ ప్రయారిటీ, ఉమెనే ఇంపార్టెంట్, ఉమెన్ తర్వాత ఇంకెవరైనా అనేటువంటి యొక్క స్థితిని పత్రి సార్ తీసుకొచ్చారు. బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఇది. ఎందుకంటే ఎక్కడ స్త్రీ గౌరవింపబడుతుందో, ఎక్కడ స్త్రీ ఆదరించబడుతుందో, ఎక్కడ స్త్రీ ప్రేమించబడుతుందో, ఎక్కడ స్త్రీ ఆనందంగా ఉండగలుగుతుందో అక్కడ అష్టైశ్వర్యాలు కొలువు తీరుతాయని చెప్తారు. ఎవరి ఇంట్లో దరిద్రం ఉన్నా ఆ ఇంట్లో ఆ స్త్రీ బాధపడుతూ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవాలా. ఏ ఇంట్లో స్త్రీ ఆనందంగా ఉంటుందో ఆ ఇల్లు అష్టైశ్వర్యాలతో ఉంటుంది, అబండెన్స్తో ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, వాళ్ళకి కావాల్సినవన్నీ సమకూరుతూ ఉంటాయి ఈజీగా. అందుకే ఎప్పుడు ఎక్కడ స్త్రీ బాధపడకూడదు, తల్లి కానీ, భార్య కానీ, అక్క చెల్లెళ్ళు కానీ, బంధువులో ఉండేటువంటి ఏ లేడీస్ అయినా ఇబ్బంది పడకూడదు ఎప్పుడు. చాలా ఇంపార్టెంట్ విషయం, మన జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అందుకే పత్రి సార్ ఎప్పుడు స్త్రీ బాధపడితే తట్టుకునేవాడు కాదు, వాళ్ళ ఇబ్బందిని ఇమ్మీడియట్గా క్లియర్ చేసేవారు ఆయన, ఏ ఇబ్బంది ఉన్నా. అది సార్ నుంచి మనం నేర్చుకోవాలి. సార్ యొక్క టీచింగ్స్లో ఇంపార్టెంట్ టీచింగ్స్ ఇవి. ఆనంద్ గారు ఎంతో అద్భుతంగా మన పత్రిజీ గురించి ఎన్నో విషయాలు చెప్పారు. మరి ఎన్నో కోణాల నుంచి ఆ పత్రిజీ ఇచ్చిన జ్ఞానాన్ని గురించి మాకు ఇచ్చారు. మరి ఇంత జ్ఞానం ఇచ్చినందుకు మీకు ఎంతో కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. సో ఇదండి ఇవాల్టి బిఎంఎస్ ఎపిసోడ్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.